నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మిరుదొడ్డి మండల ఎంపీపీ గజ్జల సాయిలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దెల రాజేశం మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ది చెందిందంటే సర్కస్సులో చెరుకు ముత్యంరెడ్డి హయాంలోనే, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ది చెందిందని అన్నారు. అల్వాల గ్రామంలో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పనులలో ఉపాధి హామీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వాస్తవంగా మరి ప్రతి కూలీ దగ్గరికి పోయి అడిగినా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటేస్తామనే ఆలోచనతోటి ఉత్సవంతో చెప్తున్నారు. మరి కల్లిపల్లి కథలు చెప్పేటువంటి ప్రతి పార్టీలు ఇవాళ నేనే ఇది చేసినా అది చేసినా అనే విషయాలు చెప్తుంటారు. మిస్టర్ మరి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, నువ్వు ఇందరు ఇచ్చినటువంటి భూములను మాలమాదిగ తెనుగు దగ్గర కులాలకు ఇచ్చినటువంటి భూములను ప్రభుత్వంలో ఉండి రకరకాల హరీష్ రావు చెప్పుడు నువ్వు గుండ్రుడు ఆత్మహత్యలు చేసుకున్నా నువ్వు విడిచిపెట్టినటువంటి వ్యక్తివి, ఒక దుర్మార్గునివి, పాపిస్తువి. ఓట్లకి ఎట్లా లేబడ్డావు విడిచిపెట్టడం తప్పనిసరి. నువ్వు ఇప్పటికే చేసుకొని ప్రజలలో ఇక పైసలు పంచుడు చేసుకో. నేను మిరుదొడ్డి ఎంపీపీగా ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా మరి నీళ్లకు ఇలా టికెట్ ఇచ్చిందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలందరూ కూడా ఆలోచించి చేస్తారు. నువ్వు ఏ కల్లిపొద్ది కథలు మీరు ప్రతిపక్షాలు ఏనా మిరుదొడ్డి ఎంపీపీగా మరి ప్రతిపక్ష పార్టీలకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై కాంగ్రెస్. ఉపాధి హామీ పథకాల ఉపాధి హామీ పనులు చేస్తున్న మన రైతన్న సోదరులతో కలవడం జరిగింది. ఏ గ్రూప్ కాడికి పోయినా, ఏ రైతు కాడికి పోయినా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న మన కాంగ్రెస్ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అయితే ఏవైతే ఇచ్చిరో దాంట్లో 4 గ్యారంటీలు అవలీలంగా నెరవేర్చారు. కాబట్టి ఇలా ప్రభుత్వమే కావాలని అందరూ ఉత్సాహంగా రైతులు, అమ్మలు, అక్కలు మాకు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయిందంటే ఆ రోజు ముత్యంరెడ్డి సార్ వల్లనే. దుబ్బాక కాన్ఫరెన్స్ ఒకవేళ డెవలప్మెంట్ అయిందంటే ముత్యంరెడ్డి సార్ వల్లనే. మరి కూడా అదే వాళ్ళంటే మన కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది తప్ప వేరే పార్టీ వాళ్ళతో కాదు. మిత్రులారా, ఒకటే చెప్తున్నాను, ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ రోజు గరీబోళ్ల గురించి ఆలోచించి పనులు లేక కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు శ్రీమతి ఇందిరమ్మ గారు ఆ రోజు ఆలోచించి ఒక పని పెట్టినట్టయితే కరువు పని దాని మీద ఎంతో కొంత సంపాదించి వాళ్ళ జీవనం గడుపుకుంటారని ఆలోచన చేసింది ఆ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నో పార్టీలు వచ్చినాయి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేము ఇది చేస్తాము అది చేస్తామని. 10 సంవత్సరాల నుంచి ఒక్క రైతు కన్నా న్యాయం జరిగిందని నేను ఈ రోజు అడుగుతున్నాను. వెంకటరామరెడ్డి గారు, మీరు ఆ రోజు కలెక్టర్ ఒక మంచి నాణ్యమైన ఒక మంచి పదవిలో ఉండి కూడా ఒక కలెక్టర్ దేవుళ్ళ లాంటి పదవిలో ఉన్నా కానీ ఆ రోజు మా రైతులు వచ్చి మీ కాళ్ళను, మీ ఏళ్లను, మీ కడుపుల తలబెట్టినా కానీ తన్నిన చరిత్ర మీకున్నది తప్ప మీరు ఏ రీతిగా మీరు ఎంపీగా గెలుస్తారని అనుకుంటారో నాకైతే అర్థం కావట్లా. ఆ రోజు మీరు కేవలం టీఆర్ఎస్ పార్టీ గురించే పనిచేసారు, టీఆర్ఎస్ పాలన గురించే పనిచేసారు తప్ప ఒక కలెక్టర్ గా మీ బాధ్యతలు ఎన్నడూ కూడా నెరవేర్చలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, ఆ రోజు అన్నారు మీరు ఒక రైతు ఇట్లా వరేస్తే ఆ రైతు అదే పొలంలో ఉరేసుకోవాలన్న చరిత్ర, ఆ మాటలు మీ కావని అడుగుతున్నారు. ఇవాళ ఒక్క ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఒక్క విత్తన కిలో మీద కానీ దాన్ని సిల్ చేస్తున్న చరిత్ర మీది అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ మాయా మాటలు చెప్తే మీరు కేవలము మీ మాటలు నమ్మేవాళ్ళు ఇవాళ మా రైతులు, మా సోదరులు ఎవరు ఇలా కేవలం నీ పదవి గురించి ఇలా నీ ఇస్తులు కాపాడడానికే తప్ప నువ్వేదో రైతు న్యాయం అనేది ఈ సందర్భంగా మాకు తెలియజేస్తుంది. నువ్వు ఖమ్మం జిల్లా తల్లాడలో గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా నందీశ్వరునికి పంచామృత అభిషేకం మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. हिरण्यवाहवे सेनान्ये दिशाञ्चपदये नमो सुताभ्यो जागुसभ्योष्टदामतये नमो नमः सुभ्यो नक्षत्रभ्यो प्रपुण्णानामतये नमो नमः ईश्वरे
संघानापतये नमो नमः भेषजीतयानुमृतजीवसे इमानूर्द्राजवसे कमर्जनेः क्षिजद्वीराय ग्रामे अस्मृणानुतरं पुराणोर्लोकने स्मृतिजद्वीराय नमसा विधेमते यच्छन्दयोश्चरणाश्यामतपुरद्रप्रणीतो मानवधान्तरमानोर्भगं मानवक्षन्दमतमानवक्षितं मानवधेष्पितरं मोदमहतरं प्रजामानस्तनुमाचार्येणिकः वीरान्मानोर्कर्णावसोभिर्विष्णुन्दो नमसा विधेमते आराधे आराध्य गोर्णमतपूर्वयज्ञे जयते राजसुन्नमस्मेते अस्तु रक्षाचनो ओम नमः शिवाय 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 మనం బాగా అయ్యింది
బొట్లు పెట్టిన తర్వాత కట్టారా ఫోన్ బంద్ చేసి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించారని ఎన్టీపీసీ రామగుండం నేతకాని మహర్ రాష్ట మహిళా నాయకురాలు దుర్గం లక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకుడు గోమాస శ్రీనివాస్ ను ప్రజలందరూ ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కోరారు. గోమాస శ్రీనివాస్ గారు పెద్దపల్లి పార్లమెంటు నుండి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తుండ్రు. కాబట్టి పార్లమెంటుకు సంబంధించిన ప్రజలారా, గ్రామ ప్రజలారా, పెద్దలారా, చిన్నలారా, మహిళలారా, ఉద్యోగస్తులారా, చుట్టుపక్కల ప్రజలారా, గ్రామాలారా అందరూ ఒక్కసారి ఆశీర్వదించి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించండి. ఆయన తప్పకుండా మన కష్టాలు తీరుస్తాడు. తప్పకుండా అక్కడ పార్లమెంట్లో మన కష్టాల గురించి చెప్పి ఫండ్స్ కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన అన్నీ ఆయన చేస్తాడు. కాబట్టి గోమాస శ్రీనివాస్ గారు చాలా మంచివారు. కాబట్టి అందరూ ఒకసారి ఆశీర్వదించి గెలిపించండి. పెద్దపల్లి పార్లమెంట్లో గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తనను ట్రేడ్ యూనియన్ పరంగా ఎన్నికల చీఫ్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్ణయించిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు వంశీకృష్ణ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇటీవల 2 రోజుల కింద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్రేడ్ యూనియన్ పరంగా నన్ను ఎన్నికలకి క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొదటి ప్రెస్ మీట్ మాత్రం గోదావరిలో పెడతాను. మేము గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, రైతులకి, దళితులకి, ఓబీసీలకి, బలహీన వర్గాలకి తీవ్ర ద్రోహం చేసి కేవలం ఒక 20-22 మంది ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి లాభం చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈనాడు మోడీ గారు
ఈ దేశంలో మహానుభావుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ లేకుండా ఎత్తేయాలని ఆలోచిస్తాను. దానికి ఉదాహరణ ఏంటంటే ఏదో మార్ఫింగ్ గిర్ఫింగ్ అంటారు కానీ అవన్నీ కాదు. నిజాయితీగా చెప్పమనండి, మీ ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ రిజర్వేషన్లు వద్దు, మనుశాస్త్రం రావాలా, బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావద్దు, అటువంటి రాజ్యాధికారం వస్తే నాకు ఆ రాజ్యాధికారం వద్దు, నేను బానిసగా బతకడానికి సిద్ధంగా ఉన్నానన్నా లేదా? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 59లో రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఢిల్లీలోని రామ్లీలా మైదానాల్లో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలబెట్టినా లేదా? మీరు దేశభక్తులా? ఇంకొక ప్రధానమైన విషయం, 42లో 200 ఏళ్ళు బ్రిటిషర్లు పరిపాలిస్తే క్విట్ ఇండియా అని మహాత్మా గాంధీ ఇస్తే దాన్ని మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వ్యతిరేకం చేసినా లేదా? ఇటీవల కాలంలో మన కార్మికుల పిల్లలు అందరూ ఐటీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐటీ రంగంలో కూడా సింగరేణి కాల్సి ముందుకు పోవాలని, ఐటీ రంగంలో పోయినట్టయితే సింగరేణి ఇంకా 100 సంవత్సరాల నుండి మెటల్ మైనింగు, అదేవిధంగా బొగ్గు మైనింగు, సోలార్ ఎనర్జీ, అదేవిధంగా థర్మల్ ఎనర్జీ పెట్టినట్టయితే సింగరేణి కాలేజీ బ్రహ్మాండంగా ఉంటుందని, ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉద్యోగ అవసరం దొరుకుతాయి. అంతేకాదు, సింగరేణి ఇవాళ సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల వస్తువులు ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక వాడ శ్రీధరబాబు గారి నాయకత్వంలో పెట్టించి నిరుద్యోగ యువకులు తయారు చేసే వస్తువుల్ని 50% ఒక్క సింగరేణి కొనేటట్టుగా చేపించే బాధ్యత కూడా ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే ఈ కార్మికులకి, ఈ నిరుద్యోగులకి, ఈ ప్రాంత అభివృద్ధికి జరుగుతుందని రేపు జరిగే 13వ తారీఖు నాడు హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మార్నింగ్ వాకర్స్ ను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ దివంగత నేత కాకా వెంకటస్వామి మనవడు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డెం వంశీకృష్ణను మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అయిపోయిందా మీ యోగాసనం? వాకింగ్ అయిపోయింది. కూడా ఇదే ఉంటుంది. Do it. ఇక్కడ వివిధ
గోదావరి విభాగాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రయాణం చేస్తున్నారు. మీరు ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది, రేపు లక్ష్మీ నగర్ చూస్తారు, ప్రతి ఒక్క కార్మికుడి ముఖాల చిరునవ్వు చూస్తారు. ఇక్కడ నిరుద్యోగులైన వాళ్ళు ధైర్యంగా మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి నవ్వుతూ కనబడతారు. స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ తీయడానికి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా ఉంది. వాళ్ళందరూ ఒకటే. మొన్నటి వరకు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా. మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే అని చెప్పి. సిగ్గుందా నోరా, ఆ తాటి మట్టనా నాలుగనా అని అడుగుతున్నారు. మీరందరూ కూడా గమనించాలి. బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విధ్వంసానికి గురవుతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. దాంట్లోకెళ్ళి వెళ్లే దుమ్ము, దాంట్లోకెళ్ళి వెళ్లేటువంటి విషవాయులతో చచ్చిపోయేది మనం. దానికి కారణం కేసీఆర్. ఫస్ట్ మా గోదావరి రామగుండం ప్రజలకు ముక్కు నేలకు రాసి నీ దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మనకు తీరని అన్యాయం చేసిండు. రామగుండంలో పౌరాజ్ తేలే, ఒగ్గుబాయిలను ప్రైవేటీకరణ చేసిండు, చనిపోయాలను ఆదుకోలే, దోపిడీ జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాడు. ఇలా అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారి బాగోగులు చూడలే, పేదవారికి ఇల్లు ఇవ్వలే, ఇల్లు కట్టిన ఇళ్లకు కూడా పేదవారికి ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని కూడా ఆపిపెట్టడం జరిగింది. రైతులకు ఇచ్చిన భూములు గుంజుకున్నారు, రైతులకు నీళ్ళు ఇవ్వలే, పండించిన ధర కలిగలే. ఇలా ఒక్కొక్క క్వింటాల్కు 14 కిలోల కోత కోసారు. మన అందరి జీవితాల్లో చీకటి మయం చేశారు. ఇలా వాళ్ళు ఇచ్చింది బీజేపీ బీఆర్ఎస్. ఎవరు ఇచ్చిందా అంటే ఏమి గాడిద గుడ్డు తప్ప మన ప్రాంతానికి ఒక్క నయా పైసా కూడా ఇవ్వకుండా మనపై కక్ష కట్టి ఈ ప్రాంతాన్ని ఎటుకాకుండా చేసిన చరిత్ర వారి. మరి ఈ రోజు మా సోదరుడు వివేక్ గారి తనయుడు వెంకటస్వామి గారు పనమడు వంశీని ఎంపీగా తీసుకొస్తా ఉన్నాం. నాకు విశ్వాసం ఉంది, ఇదే స్టేడియంలో మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ నిలబడి అక్కడే మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి. వ్యంగ్యంగా అంటే ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఓ సన్నాసి నిలబడ్డాడో బేకార్ గారు నిలబడ్డాడు ఏదన్నారు మీకు గుర్తుందనుకుంటా. నాకు మన పెద్దోడు ఏదో పడితే మాట్లాడుతాడు. తాత మనల్ని ఎప్పుడు కూడా తిడతా ఉంటాడు కదా, ఇంకా బూతులు తిడతాడు. అట్లా ఆ పెద్ద మనిషి నిలబడ్డాడు. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాడు. అక్కడ పైన దేవుళ్ళు ఉన్నట్టు ఈ రామగుండం, ఇది రామగుండం. ఇక్కడ రాముడు సీత మన తల్లిదండ్రులాగా, వారి వంశం మనది. ఇక్కడ రాముడు ఉన్నాడు. ఎవడైనా మాట్లాడితే రాముడు ఆడు తదాస్తు అంటాడు. అప్పుడే అన్నాడు, నేను ఎమ్మెల్యే అయిపోయినా కాంగ్రెస్ గెలిచింది, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ రాముడి వంశమైన మనం, ఆ రాముడు ఆదర్శ రాముడు. ఈ ప్రాంతంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత విభాగాలు, బలహీన వర్గాలు అందరూ నా వారు, నా కుటుంబం అని ఇలా రామగుండానికి రామగుండం పేరు పెట్టి ఆశీర్వదించిపోయింది. దుర్మార్గులు, రాక్షసులు, రావణస్తులు కొన్ని రోజులు వస్తారు. ఈ 60 సంవత్సరాల కాలంలో అదే జరిగింది. ఈ రోజు మంచివారు వచ్చాడు. ఆ రాముడు పంపిన ఆంజనేయుడు మీ భక్తుడిగా, మీ రక్షకుడిగా వచ్చాడు. మీ కుటుంబ సభ్యుడు మక్కాన్ సింగ్ రాష్ట్ర. ఇలా మీకు మాటిస్తున్నా, ఇలా రాముడు పేరు చెప్పు ఈ దేశాన్ని అమ్మడానికి, ఇలా చట్టాలను, కార్మిక చట్టాలను తీసుకొచ్చి మన అందరిని తొక్కడానికి, రైతుల చట్టాలు ఇచ్చి అదాని అమ్మాయిలకు అప్పచెప్పి ఉన్న భూములు గుంజుకొని అక్కడ ఉన్న రైతుని అక్కడ కూలిగా చేసే ప్రయత్నంలో ఇవాళ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ సమయం మరి ఇక్కడ నాకు తెలుసు వంశీ భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు. కానీ నాకు 1,00,000 ఓట్లు వేసినట్టుగా 2 లక్షల ఓట్లు వేసి ఏపించి మీరందరూ బాధ్యత తీసుకొని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి నేను గట్టిగా నిలబడి నేను మా రామగుండం ప్రజలం ఇలా 2 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలిపించినాం. మాకు ఎన్టీపీసీ కాదు, ఇంకో ఇండస్ట్రీ కావాలి. సింగరలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయాలి. మాకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ప్రాంతాన్ని, నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాలి. ఒక 2,000 కోట్లు కావాలి అని గట్టిగా బల్ల గుద్ది మాట్లాడడానికి నేను ఎంపీతో పాటు మా శ్రీధర్ బాబు మంత్రి గారు తీసుకొని రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా మాట్లాడే
ధైర్యాన్ని హక్కును కల్పించే బాధ్యత మీరందరూ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేగుర్తు ఓటు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరినీ శిరస్సు వంచి చేతులు జోడించి దయచేసి కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను చేస్తున్న పనిలో నాకు సహకరించి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు కోటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని బస్టాండ్ కాలనీ వద్ద పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన సైకిల్పై తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గుర్తుకే ఈశ్వర నాయకత్వం, ఈశ్వర నాయకత్వం, జై తెలంగాణ. మీరందరూ కూడా ఈశ్వరన్న ప్రసన్న మీ విషయం పట్ల మాకు సానుభూతి ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి మీకు న్యాయం జరిగేంత వరకు, మీరు డిమాండ్ చేసేటువంటి విషయాలు మరి జరిగేంత వరకు తప్పకుండా మీ వెంట ఉండి పోరాడతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క మిమ్మల్నే కాదు అందరినీ మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసింది, యువకులను మోసం చేసింది, మహిళలను అయితే నమ్మించి మోసం చేసింది. అందులో ఆటో డ్రైవర్లను ఇంకా దారుణంగా మోసం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. మరి ఈ ఎన్నికలలో మన శక్తిని సత్తాను చూపించాల్సిన అవసరం ఉంది. మన కోసం కొట్లాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మీ అందరికి పరిచయస్తుంది. ఇక్కడనే పుట్టి పెరిగిన వాడు. నువ్వు మీ పక్కపట్టే ఇల్లు 35 ఏళ్ళ నుంచి ఇన్నే ఉన్నా. ఇక్కడ ఒకసారి మీ అందరూ అప్పుడు సహకరిస్తే ఎమ్మెల్యే అయినా, తర్వాత ధర్మపురికి పోయినా, అయినా ఇల్లు మాత్రం మానవలే ఇన్నే ఉన్నది. మళ్ళీ ఇంటికి వచ్చి 3 నెలలు దాటుతాను. రేపు మళ్ళీ ఇక్కడనే మీకోసం ఉండేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి తప్పకుండా మన కోసం పనిచేసే పార్టీని మీరు కారు గుర్తు పైన ఓటు వేసి గెలిపించండి. మీకోసం తప్పకుండా మేము అండగా నిలబడతాం. అదేవిధంగా రెండో విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, మరి వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు. ఒకే ఇంట్లో 3. సామాజిక న్యాయం అంటే అందరు ఉండాలి. వాళ్ళకి డబ్బు ఉన్నది కదా, బలం ఉన్నది కదా అని వాళ్ళ పెద్దనైన బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఆయన చెన్నూరు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి పదవి కూడా వాళ్ళకే కావాలన్నట. కొడుకు ఆయన పెద్ద పెద్ద కంపెనీలకు ఓనరు. ఆయన వచ్చి ఆయన డబ్బులున్నాయి కదా అని చెప్పి
మరి ఈరోజు మళ్ళా ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. మరి మన కోసం పనిచేస్తాడా, మన దిక్కు చూస్తాడా? ఆయన కార్మికుల కష్టాలు తెలుస్తాయా? పేద ప్రజలంటే ఏంటిదో తెలుసా? ఆకలి అంటే ఎప్పుడైనా తెలుసా? ఆయన కష్టం అంటే తెలుసా? పుట్టుకతోటే బంగారు కొండ మీద పుట్టినటువంటి మనిషి ఇలా వస్తారు, మాటలు చెప్తారు, ఇన్ని పైసలు ఖర్చు పెడతారు, గెలుస్తారు, అవతల పడతారు. మన కోసం పనిచేసే వాళ్ళు అయితే కాదు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఉన్నాడు. ఆయన మరి ఏ ప్రాంతం వాడో తెలియదు, మహారాష్ట్రలో ఉంటాడు. ఇక్కడ పుట్టిపోవచ్చు కానీ మహారాష్ట్రలో ఉంటాడు. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా వస్తాడు, టిక్కెట్ తీసుకుంటాడు. పోయినసారి కూడా 2009లో తర్వాత టిక్కెట్ తీసుకున్న ఎటు పోయిందో తెలియదు. ఈసారి కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎక్కడైతే కనబడతలేడు, ఎక్కడ తిరుగుతలేడు. కాబట్టి బీజేపీకి ఓటేసిన, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అది నిజంగా కూడా వ్యర్థమవుతుంది. మన కోసం పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపించుకుంటే మీకు అండదండగా కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కావచ్చు, ఇక్కడ మీకు 2 సార్లు ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రన్న కావచ్చు, నేను కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా మీకు అండదండగా ఉంటామని మా బస్టాండ్ అడ్డా. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు తిమ్మాజిపేట మండల కేంద్రంలో జరిగిన తిమ్మాజిపేట మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు అందరూ గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు వివరించి పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవికి మద్దతిచ్చి చేయి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిమ్మాజిపేట మండల కార్యకర్తలందరినీ ఒకే దగ్గర కలవడం మొదటిసారి కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక నన్ను గెలిపించి ఇలా కూర్చోబెట్టినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ తెలుసు 4 నెలల క్రితం మనం ఎంత కష్టపడ్డాం. గడప గడప తట్టి ఎలా అయితే ఓటు అడిగినాం, తిండి లేకున్నా తిప్పలు లేకున్నా ఎలా అయితే కష్టపడి మన 12,000 మెజారిటీ 2018 తిమ్మాజిపేట మండలి ఎలా ఇచ్చిందో శ్రీనివాస్ బాబు గారు చెప్పినట్టు కట్ చేస్తే ఇప్పుడు 2,200కు వచ్చింది. మీ 2,200కు వచ్చినందుకే ఈరోజు మనం ఎమ్మెల్యే గెలిచి 5,250 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా మల్లు రవి గారిని పెద్దలు చెప్పినట్టు 2,200 కట్ చేసి ఆ 2,200 మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ సమాధానం చెప్పుకుంటున్నాం. ఇద్దామా లేదా? ఇద్దామా? ఇంకో బాధాకరం ఏంటంటే ఒక 10 నిమిషాలు ఆగితే మనం అందరం భోజనాలకు వెళ్ళేవాళ్ళం. కానీ రేపు ఓట్లు అడిగేటప్పుడు కూడా ఆకలికి నోచుకోకపోతే కష్టమవుతుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ మరోసారి హెచ్చరిక, మీరు ఇలాంటి పనులు చేస్తే రేపు మీ నా దగ్గరికి పనులకు వచ్చినప్పుడు మీ అందరినీ నేను దృష్టిలో పెట్టుకుంటానని మీ అందరికీ సమాధానం తెలుసుకుంటున్నాను. అందరం కూర్చున్నాం, వేదిక మీద కూర్చున్నాం, మేము అందరం కింద కూర్చున్నాం. ఆ 10 మందికి ఆకలైందా? మనం ఎందుకు ఈ స్థాయిలో కూర్చోవడం జరిగింది? మన పెద్దలు మల్లు రవి గారిని గెలిపించుకోవడం కోసం, ఎలా గెలిపించుకోవాలి, మనం ఎలా పని చేయాలని చెప్పుకోవడం కోసం కూర్చున్నాం. ఒక 10 నిమిషాలు ఆకలి ఓర్చుకోలేమా? ఏం తమ్ముడు చెప్పం. కాబట్టి ఎటువంటి మీటింగ్ అయినా ముందుగా మనం ఎందుకు కూర్చున్నాం, దేనికోసం వచ్చినాం, దేనికోసం ఇంత ఖర్చు పెట్టి మనం సమావేశాన్ని మనం ఒక్క ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచన చేసుకుంటేనే కదా మన ఊరు బాగుపడుతుంది, మన గల్లీ బాగుపడుతుంది, మన ఇల్లు బాగుపడుతుంది. మనం రేపు ఎంపీ గారిని గెలిపించుకుంటే ఎమ్మెల్సీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, ఢిల్లీ నుంచి ఎంపీ నిధులు వస్తే మన గ్రామం, మన ఇల్లు, మన వాడనే కదా బాగుపడేది. దానికోసం 10 నిమిషాలు మనం ఆకలి ఓర్చుకోలేమా? మరి అందుకే వాళ్ళకి ఇంకొకసారి మీరు అందరూ చెప్పండి, రేపు రాబోయే కాలంలో మనం పని చేసుకోవాలంటే వాళ్ళ టీఆర్ఎస్ ర్యాలీలో తిమ్మాజిపేటకు వచ్చినప్పుడు డిఎస్పీ, ఎస్పీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకునే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సొంత లబ్ధి కోసం బీఎస్పీ పార్టీలో చేరి, బహుజన సమాజ్ పార్టీలో చేరి ఆయన బహుజనులకు, బడుగు బలైన వర్గాలకు దిక్కులా వచ్చి నడియేట ముంచి రోడ్డు మీద వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి పోయి దొరలగడిని చెప్పి మళ్ళా దొరపక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరు అంటే రాజ్యాంగం తెలియని మనిషి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని అడుగుతున్నా. అంటే ఐపీఎస్ చదివిన మనిషికి రాజ్యాంగం తెలియదా ఎవరు ఒరిజినల్ ఎవరు నకిలీ అని? ఒక డాక్టర్ నేను నన్ను అట్లా నకిలీ అంటాడు. మీరు అందరూ ఆదరిస్తేనే నేను ఇలా కూర్చున్నా. తెల్లదాలకు ఆ
ఆ దొంగను పక్కకు పెట్టుకొని ఆ దొంగ ఒరిజినల్ అంటున్నాడు. ఆయనకు మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ ఇండియాకు అర్థం తెలియదు. మేడ్ ఇన్ చైనా దొంగను పక్కకు పెట్టుకొని ఆయన ఒరిజినల్ అంట. చెప్పండి బాబు గారు, డాక్టర్ చూసుకొని ఎండలో చూస్తున్నాడు, గుండుకు ఎన్నికలు లేవు, మెదడు మొదలకు జారింది. ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా మీడియా మీద ఉంటే బాబు తెలియజేయండి, ఒక డాక్టర్ చూపించుకోమనండి. ఎండలో ఎక్కువ తిరుగుతుందని చెప్పండి. అలా గెలుస్తలేడు, మధ్య స్థితి తప్పింది, ఓడిపోతున్నాడని తెలిసి మల్లురవి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడని తెలిసి మేమేమో మాట్లాడుతున్నాం. ఒరిజినల్ అంట, నకిలీ అంట. ఇంకా ఆయనకు ఐపీఎస్ ఆఫీసర్ కదా పాస్ అయ్యిండు, ఆయనకు అర్థం ఆయన నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని ఇప్పుడు తెచ్చింది మనకు. ఇంకో మాట అన్నాడు, నేనంట ఇక్కడ గెలిచిన శాసనప్పుడు అంట ఫామ్ హౌస్ లో కూర్చుని పోలీసులను పెట్టుకుని గజగజ వనుకుంటా కూర్చున్నాడు. ఆరే తెలుగు తప్ప మనిషి. నేను ఉన్న ఎస్పాట్నే వస్తాడని చెప్పిన మనిషి నేను. పోలీసులు నేను ప్రజల మనిషిని, ప్రజాపాలన మా రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిండ్రు. మేము ప్రజల్లో ఉండే మనిషిని. ఎప్పుడైనా మా గన్మెన్లు కూడా అడగండి, వాళ్ళని దూరం ఉండమని చెప్తాను నేను. ఎలక్షన్ టైంలో పోలీస్ స్టేషన్ గడప మొదటిసారి ఎక్కింది మన కార్యకర్తల కోసం నేను. అటువంటి పోలీసులకు భయపడే పని నాకేముంది? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం నేను భయపడతా? ఎవరైనా దమ్ముంటే ఎదురు రమ్మనండి నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇటు ఐపీఎస్ ఆఫీసర్ ఏమో నేను భయపడుతున్నా, ఫామ్ హౌసే లేదు. వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఆయన దాచుకునేది ఫార్మ్ హౌస్. నేను కాదు. నేను ఎప్పటికైనా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఎవరైనా కార్యకర్త, ఎవరైనా ఓటరు డైరెక్ట్ గా వచ్చి నన్ను కలవచ్చారు. మీకు తెలుసు, మరొకసారి మీకు అందరికి గుర్తు చేస్తున్నా. అంటే అటువంటి మనిషిని నేను. అయితే ఇంకోటి మనకు దురదృష్టకరం ఏమైందంటే, గెలిచినాక మీ అందరి అభిమానం కోసం నెల రోజులు శాల్వాలు, ఫోటోలు, బొట్టులతో సమయం గడిచిపోయింది. ఆ ఉన్న సమయంలో మనము 2 పథకాలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 పథకాలు ఏవైతే ఉచిత బస్సు, ఇంకోటి ఆరోగ్యశ్రీ తప్ప మిగతావి, ఎందుకంటే దాని తర్వాత మనకి ఎమ్మెల్సీ కూడా వచ్చింది. కేవలం మన జిల్లాకే వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతుంది, ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది. కాబట్టి ఆడ చూస్తుంది అనసూయమ్మ, మా ఊరికి బస్ ఏపీయకపోయిందా అని. కానీ తల్లి, నేను కమిషనర్ కలిసిన, ఆర్ఎంను కలిసిన, డిఎంను కలిసిన, మంత్రిని కలిసిన, అందరిని కలిసిన. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే బస్సు రెడీ అయింది, సర్వే కూడా చెప్పిన, భయపట్టించి డిఎంను భయపట్టించి సర్వే చేయించిన. కానీ ఈ ఎలక్షన్ కోడ్ లా కొత్త బస్సు ఏలేమంటున్నారు. అయినా కానీ ప్రయత్నిస్తున్నామమ్మా. వీలైతే ఓటు కంటే ఒక్కరోజు ముందే నా బస్సు నిలిచేదా మేము ప్రయత్నిస్తున్నాం. చూద్దామని ఏదో కానీ బస్సు మాత్రం తప్పకుండా అవుతుందని మీకు ఈ సభలో చెప్తున్నా. ఆ నవ్వు బాగుంది అనసూయమ్మ, ఎప్పుడు నవ్వుకుంటున్నాను. అదేవిధంగా మనకు రేపు వచ్చే ఎన్నికల తర్వాత మిగతా పథకాలు కూడా, కరెంటు 200 కరెంటు పెద్దలు చెప్తారు. దామారెడ్డి గారు 200 ఉచిత కరెంటుకు ఎవరు బిల్లు కట్టకండి, ఎలక్షన్ తర్వాత కట్టుకుందామని మీ అందరికి 200 ఉచితం, దాన్ని కూడా వర్తిస్తానని చెప్తున్నా. అదేవిధంగా మన టైగర్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, ఆగస్టు 15 రోజు 2 లక్షల రుణమాఫీ అనౌన్స్ చేస్తా. ఎవరు కిందికి దిగొచ్చినా, ఎవరు మీదికి పోయినా ఆగస్టు 15 తారీఖు మాత్రం తప్పకుండా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అనౌన్స్ చేస్తా అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అయినా సరే, రాజేష్ రెడ్డి అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే చెప్పిన మాట తప్పకుండా చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ తప్పకుండా అవన్నీ చేసుకుందాం. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చేతు గుర్తుకు ఓటేసి 4వ నంబర్ పైన మల్లురావుకి గుద్దుడే గుద్దాలి. ఏం గుద్దాలి? ఓటు గుద్దాలి. గుద్దుదామా? 5 నిమిషాలు ఆకలి గట్టిగా వస్తలేదు. 2 నిమిషాలకే మనం అందరం పోయి మోచేద్దాం. నాకు కూడా ఆకలితుంది. మీరైనా టిఫిన్ చేసిరేమో, నేను 1 గ్లాస్ అమ్మల్లా వచ్చిన. తప్పకుండా మరి ఏం చేద్దాం? మల్లురావు గారిని ఎంత మెజార్టీ వరకు గెలిపిద్దాం? అక్కడ నుంచి సౌండ్ వస్తలేదు, ఆకలి అవుతున్నట్టున్నది.
ఎంత మెజార్టీ చేతి చూపిస్తారు 5,000 మెజారిటీ ఒక్క మండలం నుంచి రావాలి. వస్తేనే రేపు నేను మీ గ్రామాలు లిస్టు తీసుకొని ఏ గ్రామంలో మెజారిటీ వచ్చిందో ఆ గ్రామంలో అన్ని మనకు రావాల్సిన లబ్ధిలన్నీ ఆ గ్రామానికి మొదలు పెడతా అని చెప్పి ఆ గ్రామానికి ఎక్కువ ఇస్తా అని చెప్పి మీ అందరికీ సభలో వెళ్తే జై కాంగ్రెస్. ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం రిజర్వ్ ఈవీఎం యంత్రాల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంయుక్త జిల్లా కలెక్టరేట్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్ గుప్తా, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లతో కలిసి ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ రిజర్వ్ ఈవీఎం యంత్రాల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. కొన్ని మషీన్లు ఫాల్ట్ రావడం వల్ల రిజర్వ్ నుంచి తీసుకొని రీప్లేస్మెంట్ చేశారు. ఆ రోజు చెప్పినట్టు రిజర్వ్ నుంచి తీసుకొని రీప్లేస్మెంట్ చేస్తే ఆ లిస్ట్ మీకు ఒకటి అందుతుంది. విచ్ మషీన్స్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్. మీరు పోలింగ్ అయినాడు ఈ రీప్లేస్ మషీన్స్ మీరు నిలబెట్టాలి. ఇది చేసిన తర్వాత రిజర్వ్ లో మనకి 125% పెట్టాలని చట్టం అండి. 121% దిగింది. ఆ జిల్లా కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ 4% షార్ట్ ఫాల్ ఉండకూడదు కాబట్టి 4% ని మళ్ళీ రిజర్వ్ కి మనం ర్యాండమైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అదే కేవలం 22 మషీన్లు టోటల్ కలిపి ఆ 22 మషీన్లు మనం ర్యాండమైజ్ చేయబోతున్నాం. ఈ మషీన్లు అన్ని రిజర్వ్ పూల్ పుష్ అవుతున్నాయి. రిజర్వ్ పూల్ ఆఫ్ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్. ఓకే, చేస్తున్నాను కానీ ఆ మషీన్లు అక్కడే ఉంటాయి, వాళ్ళు అక్కడే యూజ్ చేస్తారు. Total. How many are being deployed? How many are మనం చేస్తున్నాం? Give them the list of how many EVMs are deployed, how many EVMs are in reserve currently, how many EVMs are added to reserve pool. Okay. ఏజెంట్ అడిగారండి ఈరోజు పంపించేస్తున్నాం. ఈ కలర్ చూడగానే మీకు ఈజీ అయిపోయింది పోలీసు కూడా. సరే టోల్ గేట్ ఎగ్జామ్షన్ లేదు నేను చెప్తాను. ఏమైనా ఇష్యూస్ అండి? లాస్ట్ 5 days మిగిలి ఉన్నాయి, ఉన్నా చెప్పండి. టోల్ గేట్ నేను ఈవినింగ్ చెప్పేస్తాను. జస్ట్ ఒక ఐడి పెట్టండి మీకు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉపాధి కల్పించకుండా యువతను నిర్వీర్యం చేస్తుందని అల్లూరి స్ఫూర్తితో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడించాలని పీవైఎల్ రాష్ట నాయకులు ఆరుముళ్ల తిరుపతి పిలుపునిచ్చారు. అంతర్గం మండలం పెద్దంపేట రైల్వే గేట్ వద్ద విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సభ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, విప్లవం పీవైఎల్ జిందాబాద్, 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 పీవైఎల్ జిందాబాద్, 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 పీవైఎల్ జిందాబాద్. ఈరోజు విప్లవ వీరుడు, జాతీయ ఉద్యమ విప్లవ వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ BYL రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజున పెద్దపేట అల్లూరి విగ్రహం వద్ద నిర్వహించబోతున్నాం. ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన కొనసాగిస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విలవిల్లాడుతూ ప్రజలు దుర్భరంగా బతుకును వెల్లదీస్తున్నటువంటి సమయంలో ఈ రోజున ఉద్యమించాల్సిన అవసరం మన బాధ్యత. అందుకనే యువకులకు పిలిపిస్తున్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేంత వరకు పోరాటమే ఏకైక మార్గంగా నిర్వహించుకుంటూ పోరాడి సాధించుకోవాల్సిందిగా నేను పిలిపిస్తున్నాను. ఆటో డ్రైవర్ల జీవనోపాధి కరువై రోడ్డును పడుతుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పార్టీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ ప్లేస్ లో ఒక నిరంతర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫ్రీ బస్ ద్వారా ఆటో కార్మికుల యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇప్పటికే 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్కరిని కూడా చనిపోయిన కుటుంబాలను కనీసం పలకరించకుండా, ఆ కుటుంబాన్ని ఆదుకుందామనేటువంటి ఒక మాట కూడా చెప్పకుండా మరి వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆదాయం కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అనేక సందర్భాలలో వాళ్ళ యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా ముందుకు సాగుతామని చెప్పేసి ఈరోజు ఈ చిన్న నిరసన కార్యక్రమం ఇక్కడ మొదలైంది. ఇది ఇంతటితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సోదరులు ఏ పట్టణానికి ఆ పట్టణంలో, ఏ జిల్లా కేంద్రంలో, మరి ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఆటో డ్రైవర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ బస్టాండ్, గోదావరికని బస్టాండ్ ఏరియాలో ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దీనికి వందల మంది మరి ఆటో డ్రైవర్స్ రావడం జరిగింది. వాళ్ళ జేఏసీలకు సంబంధించినటువంటి నాయకులు, అడ్డానికి సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతుగా రావడం జరిగింది. నేను కానీ మా మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్ర గారు, అదేవిధంగా పెద్దలు పీటీ స్వామి గారు, మురళీధర్ గారు, అదేవిధంగా అన్సర్ వేణు గారు, మరి వీరందరూ కూడా వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీరు చేసేటువంటి మీ న్యాయమైన పోరాటానికి ఎల్లవేళలా మా మద్దతు ఉంటుందని, మీతో కొనసాగుతామని, మీ న్యాయమైన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉంటామని సందర్భంగా మాట్లాడారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్తంపేట, తాటిపల్లి, లంబాడిపల్లి, తక్కలపల్లి, మ్యాడంపల్లి, మానాల గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరారు. Roger,
5 లక్షల సీసీ రోడ్లు డ్రైన్లు ఇచ్చిండు. నిజంగా అన్నగారికి మనం కృతజ్ఞతగా ఉండాలి. మన గ్రామం అంటే అన్నకు ప్రత్యేకమైన ప్రేమ. దయచేసి ఇప్పుడు రాజేందర్ అన్న గారిని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి మనం మొన్నట్లయితే మెజార్టీ ఇచ్చినామో అదే మెజార్టీ ఇవ్వాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్య రాముని సీతలు ప్రతి గ్రామంలో ఆంజనేయుడు ఉంటే రాముడు సీత లక్ష్మణుడు ఉంటాడు. మరి అట్లనే మనం కూడా రాముడు లక్ష్మణుడు సీతలు మొక్కుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ జెండా పట్టుకొని ఆ రాముని చేతులు పట్టుకొని తిరిగి ఓట్లు అడగట్లేదు. హిందువులలో ఐక్యతను దెబ్బతీసడానికి కోసం మరి బీజేపీ చేసినటువంటి కుట్రను మనం తరిమి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మనం భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టయితే ఈ హిందూ మతవాదులను మనం వాళ్ళ సంగతి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజేందర్ రావు గారు మన అన్నగారికి జీవనన్న గారికి సన్నిహితులు. వాళ్ళ నాన్న గతంలో ఎమ్మెల్యే పనిచేసిండు గుడ్డి జగపతిరావు అని చెప్పి మన దగ్గరనే మన తాడకాన్వంలో అత్తగారు ఊరాలి. కాబట్టి మనకు ఏ పని పడ్డా తను గెలిచినాక మనకు పని చేస్తాడు. కాబట్టి అందరూ భారీ మెజార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గుర్తుకే అందరూ ఒక్కసారి చేయలావంటి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిన కోరుతున్నారు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. 13వ తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిశాల రాజేందర్ రావు గారికి మద్దతుగా మన ముత్యంపేట అమ్మలు, అక్కలు, చెల్లెలు, సోదరుల మద్దతు కూడగట్టడానికి మిమ్మల్ని అందరినీ మద్దతు అడగడానికి వచ్చిన మాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ గ్రామానికి ఎప్పుడు నిరంతరం సేవ చేస్తూ గతంలో జడ్పీటీసీగా ఎంపీపీగా ఉన్న పెద్దలు ఆదిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ సోదరులు బత్తిని శ్రీనివాసరావు గారు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తమ్ముడు ముత్యం శంకర్, మాజీ సర్పంచ్ పెద్దలు పోచయ్య గారు, జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రం నుండి బాక్సింగ్ పోటీలో వికసిస్తున్న కుసుమం గాలిపల్లి మహన్ తేజ్ 6వ తరగతి మద్నూర్ గ్రామం రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ అండర్ 13 kg వనపర్తి జిల్లాలో సిల్వర్ అండ్ బ్రోంజ్ 2 మెడల్ సాధించడం జరిగింది. జాతీయ స్థాయి మహారాష్ట్ర పుణేలో జరగబోయే 32 కిలోల పోటీలో ఎంపిక కావడం జరిగినట్టు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలిపింది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాలిపల్లి మహేష్ గ్రామానికి వన్నె తీసుకొచ్చారని కొనియాడారు. First call, Venkat Vasan, coach. Stop. Corner 1 point. First warning. Stop. Corner 1 point. Stop. Venkat Vasan, coach. Rock Academy coach. Reporter Academy number 2. Corner 1 point. SD Umar, Hyderabad. Red corner, red. Stop. Corner 1 point. Stop. Red corner 1 point. Stop.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na